నిన్న ఒక అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని నేను 10 మందిలో పెట్టడం జరుగుతుంది, ముందుకు తేవడం జరుగుతుంది. పిల్లలు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదని చెప్పడం జరిగింది. ఒక పెద్ద మనిషి ఆ విషయాన్ని మీరు మాట్లాడింది తప్పు అన్నట్టు తన ఉద్దేశంతో తను మన కామన్ బాక్స్ తెలపడం జరిగింది. నేను అతన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు, ప్రపంచంలో జరిగే దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ప్రపంచాన్ని పక్కన పెట్టినా, ఒక ఏరియాని పక్కన పెట్టినా, ఒక బస్తీ గురించి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఒక బస్తీలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది. బస్తీలో ఉన్న బస్తీ వాసుడికి ఏమైంది? అతను ఎంతో మంచి మనిషి, ఎంతో కష్టపడ్డాడు, రూపాయి కూడబెట్టి తన ఇంటిని కట్టుకున్నాడు. తన ఇంట్లో నిర్మించుకున్న ఎంతో అందంగా నా కుటుంబం ఇలా ఉండాలని చెప్పి ఆనందపడ్డాడు. తన టైం బాగాక తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. పిల్లలు పెద్దగా అయిపోయినారు, బీటెక్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ చేస్తున్న పాప ఉంది. తన భార్య ఇంక మీకు తెలిసిందే ఉంది. తను ఏంటో కూడా మీకు తెలుసు, తను ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. తనకు కూడా ఒకప్పుడు హెల్త్ బాగలేకపోతే అలాంటి వ్యక్తిని తను ఎంతో కష్టపడి తన ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నాడు. ఈరోజు భర్తకు బాగలేదని చెప్పిన వెంటనే ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు, తరిమేసినారు. తన ఇంట్లోనే తనను ఉంచకుండా. ఇదేనా న్యాయం? బస్తీ వాసులు ఇలాంటిది చూసుకుంటూ ఉంటారా? ఈ రోజు ఇతనికి జరిగిందే రేపు మీకు జరగదని ఏంటి గ్యారంటీ? బస్తీ ప్రెసిడెంట్ అంటారు, యూనియన్ లీడర్ అంటారు, బస్తీలో ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటామంటారు, ఇది మా బస్తీ అంటారు. ఎవరైనా ఎలక్షన్ టైం అప్పుడు ఒకరికి ఎక్కువ డబ్బులు ఇచ్చినా, ఒకరికి తక్కువ డబ్బులు ఇచ్చినా లేదు ఇది మాదే అంటారు. ఇంకొకరు మా బస్తీకి వచ్చి మాట్లాడద్దు అంటారు. మీ బస్తీలోనే ఒక మంచి మనిషికి అన్యాయం జరిగితే మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ వ్యక్తి అంటే మీకు భయమా? ఈరోజు నేను ఊరు పేరు బస్తీ పేరు తీయలేదు ఖచ్చితంగా నాకు, ఎందుకంటే ఈ కేసు నా కాడికి వచ్చింది, తన చేతితోనే రాసి నాకు ఇచ్చినాడు. కాబట్టి రేపు బస్తీ పేరు, ఇంటి నెంబరు, ఏ వ్యక్తి అన్యాయం చేసిందో అన్నీ మీ ముందు పెట్టబోతున్నాను. నేను మాట్లాడేది ఏమన్నా తప్పుందా? ఆలోచించండి. ఒక ఆడు మనిషికి అన్యాయం జరిగితే 100 నోళ్ళు వేస్తున్నాయి ఆడు మనిషికి అన్యాయం జరిగిందని. ఒక మగపిల్లడికి అన్యాయం జరిగితే ఎందుకు 10 నోళ్ళు కూడా లేవడం లేదు? అసలుకి ఎంత బాధ ఉంటుందో తెలుసా? మగపిల్లడి బాధ వెక్కి ఏడుస్తుంటాడు. ఒక్కొక్కడైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు, ఒక్కొక్కడైతే చనిపోతున్నాడు, ఒక్కొక్కడైతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఒక్కడైతే సైకో అయ్యి నీ అమ్మ ఇది బ్రతకనే కూడదని చెప్పేసి దాన్ని చంపేస్తున్నారు. దాన్ని చంపేసిన తర్వాత ఓ పెద్ద మహిళా మండలి వచ్చేసి మేము స్త్రీలకు అన్యాయం జరిగిపోతుంది, స్త్రీ జాతికి అవమానం జరిగిపోతుంది, స్త్రీలకు భద్రత లేదా అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. మరి స్త్రీలు చేసే పనులు ఎవడు బయట పెట్టేది? ఆలోచించండి ఒకసారి. ఉంటా.